హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 35వ భాగాన్ని వినేద్దాం. భూమి అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. ఆర్యన్ చెప్పిందంతా. ఆర్యన్ భూమి నోరు మూసి ఏమైందే అని అంటాడు. ఒక్కరోజులో ఇంత జరిగిందా అంది. అన్నాడు. అయినా నువ్వు అసాధ్యుడివిరా బాబు, ఇంత చేసి కూడా నాకు ఒక్క ముక్క తెలియనివ్వలేదు అంది. ఎందుకు నీకు ఇదంతా చెప్పి నిన్ను టెన్షన్ పెట్టి, నువ్వు నన్ను టెన్షన్ పెట్టి, నా పని నన్ను చేసుకొనివ్వకుండా ఉండి ఇవన్నీ అవసరమా? అందుకే నిన్ను అన్నీ అయిపోయాక రిలాక్స్గా తీసుకెళ్ళాను అంతే అన్నాడు. నేను మీ పనిని కూడా చేసుకొనివ్వనా? అంతే లేపోండి అంది. అవునా, నీకు అదొక్కటే అర్థమైందా? అందులో నా ప్రేమ కనిపించలేదా అన్నాడు. ఏమో మరి, అదంతా మీరు చేశారని చెప్తున్నారు, కానీ నాకేం తెలుసు, నేను విన్నాను కానీ చూడలేదుగా అంది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏం లేదు, ఎలాగో తెల్లారి వచ్చింది, మీరు పడుకోండి, నేను పెళ్ళి పని చూసుకుంటాను అంది. ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా అన్నాడు. మరి పోదా? రాత్రంతా నేను చెప్పేది మీరు వింటూ, మీరు చెప్పేది నేను వింటూ కూర్చుంటే కాలం గడవకుండా ఉంటుందా, తెల్లారకుండా ఉంటుందా అంది. ఇంతే, ఇలాగే నా బ్రతుకు కూడా తెల్లారిపోయేలా ఉందే అన్నాడు. ఇప్పుడు ఏమైందని అలా అంటున్నారు? ఇంకా ఏం కావాలి? పెళ్ళై 3 నెలలు అవుతుంది, కానీ ఇంకా ఆ 3 రాత్రులు కానేలేదు. నా జీవితం. భూమి నవ్వుకుని, 3 రాత్రులు ఏంటి, 90 రాత్రులు అయ్యాక ఈ 3 నెలల్లో అంటుంది. నీకు నవ్వులాటగా ఉందా? అయినా ఇప్పుడేం అడ్డంకి లేదు కదే, ఇంకా మన మధ్య ఎందుకు ఈ దూరం? భూమి ఒకసారి కళ్ళు దించి కిందికి చూడండి అంటుంది. ఏంటి, మీరు నేను ఎలా ఉన్నాం, ఇంచి గ్యాప్ అయినా ఉందా? మరి ఎందుకు ఈ దూర భారం అని అంటున్నారు? వస్తే నీకు నా ఎమోషన్స్ అన్నీ వెటకరంగానే తోస్తాయా? ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదులే, కానీ మీరు పడుకోండి, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఈరోజు తాడోపేడో తేలిపోవాలి, మన ఫస్ట్ నైట్ జరిగిపోవాలి అన్నాడు. టైం చూసారా ఎంత అయిందో? ఈ టైంని నైట్ అంటారు ఎవరైనా? మార్నింగ్ అంటారు. నిన్ను వదిలితే ఇలానే కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తావే. ఈరోజు ఎలా అయినా మన ఫస్ట్ నైట్ కాకపోయినా కూడా ఫస్ట్ మార్నింగ్ అయినా జరిగి తీరుతుంది అన్నాడు. అని భూమిని చక్కగా పడుకోబెట్టి భూమి పైకి చేరుతాడు. భూమి కంగారుగా, ఏం చేస్తున్నారు, లేవండి, ఇప్పుడొద్దు, రేపు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అంది. రేపు మళ్ళీ ప్లాన్ చేసుకుందాలే కానీ ఇప్పుడు కూడా కానివ్వు. అది కాదు అని భూమి ఏదో మాట్లాడబోతుండగా భూమికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆర్యన్ తన పెదవులతో భూమి పెదవుల్ని మూసేస్తాడు. భూమి ఆర్యన్ని నెట్టాలని ప్రయత్నిస్తున్నా ఆర్యన్ వదలకుండా భూమి నడుముపై తడుముతాడు. ఆర్యన్ చేసిన దానికి గట్టిగా ఆర్యన్ని హక్ చేసుకుని ఆర్యన్ చేతిని పట్టుకుంటుంది. ఆర్యన్ మెల్లగా భూమి నుదుటి మీద ముద్దు పెడుతూ తనని అల్లుకుపోగా ఏదో మైకంలో ఉన్నట్టు ఆర్యన్ వశమై ఆర్యన్ని సహకరిస్తుంది. వీరి మధ్య దూరం ఈ రోజుతో దగ్గర కాగా ఇద్దరూ తమ పెళ్లి బంధాన్ని పరిపూర్ణం చేసుకుని వారి ప్రేమని దృఢపరుచుకున్నారు. అలా కాలచక్రం గిర్రున తిరిగి టైం 7 అయ్యింది. ఇద్దరు అలసిన శరీరాలతో నిద్రపోతారు. 12 గంటలకి భూమికి మెలకువ వస్తుంది. టైం చూసుకుని దిమ్మ తిరగగా బట్టలు తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తుంది. భూమి వాష్రూమ్ నుంచి వచ్చేసరికి ఆర్యన్కి మెలకువ వస్తుంది. అయినా నిద్ర నటిస్తుంటాడు. భూమి తలస్నానం చేసి వచ్చి చీర కట్టుకుని అద్దం ముందు కూర్చొని బొట్టు పెట్టుకుని తల తుడుచుకుంటూ ఉంటుంది. ఆర్యన్ భూమి దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హత్తుకుంటాడు. చెయ్యి తీయండి అంది కోపంగా. ఏమైందే, పొద్దున్నే కోపడుతున్నావు అన్నాడు. పొద్దున్నేనా? ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 12 అయింది. దీన్ని మార్నింగ్ అంటారా? ఓ, ఆఫ్టర్నూన్ అయిపోయిందా అని చాలా సింపుల్గా అంటాడు ఆర్యన్. మీకు అంత సింపుల్గా ఉందా? ఇప్పటి వరకు కిందికి వెళ్ళలేదు. అత్తమ్మ ఎందుకు అని అడిగితే ఏమని చెప్పాలి? అసలు మొహం ఎలా చూపించాలి? ఏమైంది ఇప్పుడు? కొంచెం లేట్ అయింది అంతేగా అన్నాడు. ఏమైందా? మిమ్మల్ని అసలు నేను పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు చేశారు ఇలా? తొక్క, నీ పర్మిషన్తో నాకు పని ఏముంది అన్నాడు. అంటే నాకు ఇష్టం లేకపోయినా? ఆపు, నీకు నేనంటే చాలా ఇష్టమని తెలుసు, నీకు ఇంకా ఆపడానికి కారణాలు లేవని కూడా తెలుసు, అందుకే నేను ఈ స్టెప్ తీసుకున్నాను, సరేనా? భూమి మీద తిప్పుకుంటుంది. అలా తిప్పకే చాలా ముద్దు చేస్తున్నావు అన్నాడు. అని ముద్దు పెట్టబోతాడు. చాలు చాలు, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అబ్బా, ఈ ఒక్కరోజుగా అవ్వకపోతే ఏం కాదులే. ఏంటి, నా అలవాట్లు మీకు వస్తున్నట్టున్నాయి అంది. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారంట కదా, అదే ఇది. అబ్బో చాలండి, వెళ్ళండి. ఆహా, ఎలాగో లంచ్ టైం అయిపోయిందిగా, డైరెక్ట్గా డిన్నర్కి వెళ్దాం లేరా అన్నాడు. మూతి పగులుతుంది. అసలు ఎవరైనా పొద్దున్నే ఇలాంటి పనులు చేస్తారా? అయినా చేసి లేట్ చేసిందే కాక ఇప్పుడు కూడా వెళ్ళొద్దంట. నేను వెళ్తున్నాను. కింద యాష్ ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఫ్రెష్ అవుతారో, నిద్రపోతారో, లేదా డిన్నర్ టైంకి వస్తారో మీ ఇష్టం. అంతేనా?
హా, అంతేకాక ఏదో కాస్త చనువిచ్చారని చంకనెక్కుతున్నారే. అమ్మా. హా, ఇంకొకటి, నేను అత్తమ్మకి మనం నైట్ పనుండి బయటికి వెళ్ళాం, లేటుగా వచ్చామని చెప్తాను. ఏం పని అంటే మా సీనియర్కి స్లో వచ్చిందిగా, చూసేసి వచ్చామని చెప్తాం. మీరు కూడా అదే చెప్పేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు నా మాట వినిందని అయినా పాపం యాష్ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను కూడా వెళ్ళాలి, కానీ దీని దగ్గర కొంచెమైనా బెట్టు చేయాలి, లేకపోతే మాటి మాటికి చనువిచ్చాను అంటుంది. అలుసు అయిపోతున్నా, చెప్తా అని అనుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. భూమి కిందికి వెళ్ళి తను అనుకున్నది సుజాతకు చెప్తుంది. అవునా, ఎలా ఉంది ఇప్పుడు అమ్మాయికి అంది. బాగుంది అత్తమ్మ. అది సరే, యాష్ ఏది? ఇంకెక్కడ ఉంటుంది, హాల్లో చూడు. మీ మామయ్య కూడా చిన్న పిల్లోడైపోయి కార్టూన్స్ చూస్తున్నాడు. ఓ సరే అత్తమ్మ. కార్తీక్ ఏడి? వాడు మార్నింగే ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడమ్మా, 1 వీక్లో వస్తాడట. ఓ సరే. మరి దివి? తను ఇందాకే ఫ్రెండ్స్తో మూవీకి అని వెళ్ళింది. సరే, మరి ఏమంటి చేస్తున్నారేంటి? ఆలు ఫ్రై, రసం. ఓ సరే, ఆగండి, రసం నేను పెడతానులే అంది భూమి. సరే మరి, నేను ఆలు ఫ్రై చేస్తాను. అది కూడా నేను చేస్తానులేండి అత్తయ్య. ఏం పర్వాలేదు, నేను కూడా హెల్ప్ చేస్తాను అంది సుజాత. ఇద్దరు కలిసి వంట పూర్తి చేస్తారు. అందరూ భోజనాలు చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని లోపలికి వెళ్ళిపోతారు. భూమి డిన్నర్ ప్రిపేర్ చేసి రూమ్లోకి వస్తుంది. ఆర్యన్ బాల్కనీలో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు. ఫ్రెష్ అయి వస్తుంది. బాల్కనీలో చూస్తే ఆర్యన్ లేడు. కిందికి వెళ్తుంది. ఆర్యన్ సోఫాలో కూర్చొని నవ్వుతూ యాష్కి కబుర్లు చెప్తున్నాడు. భూమిని చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తుంటాడు. ఏంటో ఈ మనిషి వింతగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుని అందరినీ భోజనానికి పిలుస్తుంది. ఆర్యన్ భోజనం చేసి సైలెంట్గా గదిలోకి వెళ్తాడు. భూమి యాష్కి పెట్టి నిద్రపిచ్చుకుంటుంది. తర్వాత వాళ్ళ అత్తమ్మ దగ్గర పడుకోబెట్టి రూమ్కి వస్తుంది. ఆర్యన్ బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ ఉంటాడు. భూమి డోర్ లాక్ చేసి ఆర్యన్ దగ్గరికి వెళ్ళి వెనక నిలబడుతుంది. ఏమైంది ఆర్యన్, అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా అని ఆర్యన్ నుదిరిన పట్టుకోవాలని చూస్తుంది. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి రూమ్లోకి వచ్చేస్తాడు. భూమి ఆర్యన్ వెనకాలే వస్తూ, బాగుంటే మరెందుకంత మూడ్ ఆఫ్ అయినట్టున్నావు అని అంటుంది. ఆర్యన్ మౌనంగా అంటాడు. అంతేలే, ఒక్కరోజుతో నా పైన మోజు తీరిపోయిందిగా అంది. ఆర్యన్ భూమిని అమాంతం బెడ్ పైకి లాగి భూమి పైకి ఎక్కుతాడు. ఆర్యన్, ఏం చేస్తున్నావు? వదులు అంది. ఏమైంది? నిన్ను పట్టించుకోవట్లేదని తెగ ఫీల్ అవుతున్నావు కదా, అందుకే రా అన్నాడు. ఆర్యన్, పట్టించుకోవడం అంటే ఇదేనా? అవును, నా దృష్టిలో ఇదే. భూమి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆర్యన్ భూమిని ముద్దు పెట్టుకుంటాడు. భూమి మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. ఆర్యన్ భూమిపై నుంచి లేచి, దీన్ని ఏమంటారు అంటాడు. భూమికి ఏమర్థం కాక చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన దాన్ని ఏమంటారు? ఇష్టం లేకపోయినా చనువు తీసుకోవడం అని అంటారు కదా. నీకు ఇష్టం లేకపోతే ఎలా ప్రవర్తిస్తానో, ఇష్టం ఉంటే ఎలా ప్రవర్తిస్తానో నాకు తెలీదా? అందుకే మార్నింగ్ నీకు ఇష్టమని తెలిసే అలా చేశాను, అంతేకాని ఊరికే చనువు తీసుకోవడం లేదు. భూమికి అర్థమవుతుంది తన అన్న మాటలు ఆర్యన్ని హర్ట్ చేశాయి, అందుకే ఇలా చేశాడని. అంతే, లేచి ఆర్యన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏయ్ పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకెంత భయం వేస్తుందో తెలుసా? ఎందుకే భయం? ఒక్కరోజుతో పోవడానికి నాకు నీ పైన ఉంది మోజు కాదే అని భూమి చేయి తీసి తన గుండెలపైన వేసుకుని, ప్రేమ, ఇక్కడ నా గుండెల్లో నీ పైన ఉన్న ప్రేమ ఎప్పటికీ పోదు. ఇక్కడ ఉన్న నీ రూపం చెరిగిపోదు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని అలానే ఉండిపోతుంది భూమి. కాసేపటి తర్వాత ఆర్యన్ నుంచి వేరుపడి ఆర్యన్ని దూరంగా నెడుతుంది. ఏమైంది, ఎలా నెట్టేశావు? ఏమైంది సడన్గా ఇలా మాట్లాడుతున్నావు? దెయ్యంగానే పట్టిందా ఏంటి నీకు? చీపో, నేను ఇల్లు కనులు కళ్ళని తెలుసా అంది. ఎప్పుడు? మార్నింగ్ నిద్రపోయాకనా? కాదురా ఎదవా, మన ఫస్ట్ నైట్ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నువ్వు అవన్నీ కూల్చేసావు. ఒక్క నైట్ ఆగలేకపోయావా? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నేను కలలన్నీ కాలిపోయాయి. అబ్బా, ఏంటి ఆ కలలు? మన ఫస్ట్ నైట్ ఎలా జరగాలని అనుకున్నానంటే, పండు వెన్నెల్లో మనం మాత్రమే ఉండే ఒకే ఒక పెద్ద ప్రదేశం, చుట్టూ జనసంచారం కాదు కదా, వాహనాల మోతలు కూడా ఉండకూడదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ సుగంధాల పూల తోటలు, మధ్యలో ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటిపైన ఒక టెర్రస్, అక్కడ మొత్తం పువ్వులతో అలంకరించి కింద మెత్తగా పరిచిన పరుపులు, వెన్నెల వెలుగులో నువ్వు నేను తెల్ల బట్టల్లో మెరిసిపోతూ ఉంటే మనమిద్దరం ఒకరి శ్వాస ఒకరికి తగిలేంతగా దగ్గరగా ఉండి గాలి చప్పుడు కూడా మనల్ని డిస్టర్బ్ చేయనంతగా నీలో నేను కలిసిపోవాలి అని ఎన్ని కళ్ళు కన్నానో తెలుసా? అన్నీ పాడు చేసేసావు. అంత బాగుంది, కానీ అలాంటి ప్రదేశాలు ఉండలేవు. కానీ పద, మన పని మొదలు పెడదాం. చంపేస్తాను నా పైన చెయ్యి వేసావంటే, నీతో కటిఫ్, నేను పలకను పో అంది. అయ్యో బంగారం, ఎందుకే అలా ఏడుస్తావు? సరేలేరా పడుకుందాం అన్నాడు. నేను రాను, నీ పక్కన పడుకోను అంది.
ఇప్పుడు నువ్వు వస్తావా లేక మళ్ళీ ఆట మొదలు పెట్టమంటావా? ఏ మాట అంది. అమ్మ నా నాట. నేను రాను పో, నువ్వే ఆడుకో. అయ్యో ఒక్కరమే ఆడడం కుదరదే. అయితే మీ ఫ్రెండ్స్ని పిలుచుకో. వస్తే మెంటల్, అది ఫ్రెండ్స్తో ఆడే ఆట కాదు, నువ్వురా అని భూమిని ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెడతాడు. భూమి సైలెంట్గా ఆర్యన్ని హక్ చేసుకుని పడుకుంటుంది. ఆర్యన్ ఆలోచిస్తూ నిద్రపోతాడు. తెల్లవారుజామునే భూమి లేచి ఫ్రెష్ అయి ఇంటి పని చేస్తూ ఉంటుంది. కాఫీ పెట్టేసరికి సుజాత కిచెన్లోకి వస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తమ్మ. గుడ్ మార్నింగ్ బంగారం. ఇదిగోండి కాఫీ, మా అమ్మకిచ్చి మీరు కూడా తాగండి అంటుంది. అప్పుడే అంతా చేసేసావా? హా, ఇంకా టిఫిన్ బ్యాలెన్స్ ఉంది, ఆయనకి కాఫీ ఇచ్చి మొదలు పెడతాను అత్తమ్మ అంది. నువ్వు నా బంగారానివి, అన్ని క్షణాల్లో చేసేస్తావు అంటుంది. అత్తమ్మ యాష్ లేచిందా? ఇంకా లేదమ్మా. సరే మరి నేను ఆయనకి కాఫీ ఇచ్చొస్తాను. సుజాత సరే అనడంతో భూమి ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది. ఆర్యన్ ఇంకా పడుకొనడంతో కాఫీ కప్ పక్కన పెట్టి ఆర్యన్ ఆర్యన్ లేవండి అంటుంది. ఆర్యన్ భూమిని పైకి లాక్కొని గట్టిగా పట్టుకుంటాడు. ఆర్యన్ ఏంటిది, వదలండి. ఏంటి ఇలా పట్టుకుంటే నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. టైం ఎంతైందో చూసారా? మీరు జిమ్కి వెళ్ళాలిగా. ఒక్కరోజు పోకపోతే ఏం కాదులే. సరే మరి ఆఫీస్కి టైం అయినా లేస్తారా? ఒక్కరోజు పోకపోతే ఏం కాదులే అన్నాడు. ఒక్కరోజా? నిన్న కూడా పోలేదు మీరు. ఎంత మాత్రం ఓనర్ అయినా ఇలా రోజు పోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ప్లీజ్ భూమి, నాకు నిద్ర వస్తుంది అన్నాడు. అంతగా నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రంతా పడుకునే ఉన్నారు కదా. ఎక్కడా నిద్రే పట్టలేదు. అవునా, ఎందుకని? నిన్న జాగారం చేశాం కదా, మార్నింగ్ నిద్రపోయాం, అలా అలవాటు అయిపోయినట్టుంది. భూమి షాక్ అయి, ఏంటి ఒక్కరోజుకే? నాన్ వెజ్ ఒక్క పూట తినడం అలవాటైనా ఒక్కసారిగా ఆపేయాలంటే కష్టం కదా అని లేచి కూర్చుంటాడు. భూమి కూడా లేచి కూర్చొని అర్థం కాలేదని అంటుంది. ఇప్పుడు అర్థం కాకపోతే నష్టమేమీ లేదు, కానీ ఒకటి చెప్పు, నిషాని అంతలా భయపెట్టావు, నిజంగానే దాన్ని అన్నం పెట్టకుండా పిల్లలతో కరిపించి చంపేస్తావా? నేను మీకు మరీ అంత సాడిస్ట్లా కనిపిస్తున్నానా? అలా ఎలా చేస్తాను? ఊరికే దాన్ని భయపెట్టడానికి అలా చెప్పాను. అవునా, మరి తను వదిలేస్తావా? అలా ఎలా వదిలేస్తాను? అది మళ్ళీ వచ్చి ఇంకొక ప్లాన్ వేయడానికా? అయ్యో వదలనంటావు, ఏమీ చేయనంటావు, అసలు నీ ప్రాబ్లం ఏంటే బాబు అన్నాడు. ప్లాన్ అంటే పెద్ద ప్లాన్ ఏం కాదు, కాకపోతే ఒక ప్లాన్ ఉంది. ఓ, కాస్త అర్థమయ్యేలా చెప్పగలుగుతావా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు తెలుసో తెలీదో అర్జున్ నిషాని లవ్ చేస్తున్నాడు. వాట్? వాడు నిషాని లవ్ చేయడం ఏంటే? చేయకూడదా అంది. అలా అని కాదు, నిషా గురించి తెలుసు కూడా. ఆర్యన్, ఒక మాట చెప్పండి, మీరు నన్ను ఎప్పటి నుంచో ప్రేమించారు, సడన్గా నేను వేరే వాళ్ళని లవ్ చేసి ఫెయిల్ అయ్యారని తెలుసుంటే నన్ను ప్రేమించడం ఆపేస్తారా? నో, అలా ఎలా ఆపేస్తాను? ప్రేమించాను కదా. అదే కదా ఆర్యన్ ప్రేమ గొప్పతనం. తను ప్రేమించిన అమ్మాయిని ఎలా ఉన్నా కానీ తననే కోరుకుంటాడు. తను చెడ్డదని తెలిసి వదిలేయాలి అనుకోరుగా, మార్చుకోవాలి అనుకుంటారు. ఆర్యన్ భూమి చెప్పేది వింటూ ఉంటాడు. మరి అర్జున్ అలా అనుకోవడంలో తప్పేంటి? ఈ మాట నీకు అర్జున్ చెప్పాడా? లేదు, కానీ నాకు అర్జున్ గురించి తెలుసు. అనుకున్నది సాధిస్తాడు. ప్రేమించిన అమ్మాయిని ఎలా వదులుకుంటాడు? సరేలే, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఒకసారి అర్జున్ని కలిసి మాట్లాడాలి. సరే, ఫోన్ చేయనా? కానీ ఇక్కడికి వద్దు. మీరు కొన్నారుగా ఇల్లు, అక్కడికి రమ్మనండి. అక్కడైతే నిషా వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆర్యన్ సరే అని కాల్ చేసి అర్జున్ని అక్కడికి రమ్మంటాడు. ఆర్యన్ భూమిని హత్తుకుంటాడు. నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అసలు? ఎలా అంటే నేను మిమ్మల్ని ప్రేమించిందాన్ని కదా, ఆ మాత్రం తెలీదా? మరి నాకు తెలియలేదే. మీకు బుర్ర ఉంటేగా. అంటే? అబ్బో, అలగింది చాలే, కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, త్వరగా వెళ్దాం అంది. ఆర్యన్ సరే అని వాష్రూమ్లోకి వెళ్తాడు. భూమి కిందికి వెళ్ళి టిఫిన్ అంతా రెడీ చేసి యాష్ని రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి టిఫిన్ వడ్డించి తను తిని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి బయటికి వెళ్తారు ఇద్దరు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అర్జున్ కూడా వచ్చేసి ఉంటాడు. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఏంటి ఆర్యన్, కలవాలన్నావు, ఏదైనా ప్రాబ్లమా అన్నాడు అర్జున్. ఆర్యన్ మాట్లాడేలోపే భూమి మధ్యలోకి వస్తుంది. అంటే ఏంటి అర్జున్ నీ ఉద్దేశం? ఏదైనా ప్రాబ్లం ఉంటేనే నిన్ను కలుస్తామా అంది. అలా కాదు భూమి, ఇంత అర్జెంటుగా మాట్లాడాలంటేను. అంటే ప్రాబ్లం ఒకటేనా? అర్జున్, నువ్వు మా ఫ్రెండ్వి, నీతో ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు సంతోషాన్ని కూడా షేర్ చేసుకుంటాం, నీ బాధలను కూడా పంచుకుంటాం అంది. అమ్మ తల్లి, బుద్ధి తక్కువై అన్నాను, నీకు ఒక దండం అన్నాడు అర్జున్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నీ కంటికి పెద్దదానిలా కనిపిస్తున్నానా? అలా ఎందుకు అనుకుంటున్నావు భూమి? మరి మనం దండం పెట్టేది పెద్దవాళ్ళకే కదా. అలా ఎందుకు అనుకుంటావు? దేవులకి దేవతలు కూడా పెడతామే, దేవతవి అనుకోవచ్చుగా. అంటే నేను నీకు మనిషిలా కనిపించడం లేదా? దేవత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. దేవుడా, ఎలా భరిస్తున్నావురా ఈ అమ్మాయిని?
ఒక్క విషయం కూడా పాజిటివ్గా తీసుకోవడం లేదు అన్నాడు అర్జున్. అంటే ఏంటి మీ ఉద్దేశం అంది. నాకు ఉద్దేశాలు ఏం లేవు తల్లి. ఒరే నువ్వైనా ఆపరా బాబు నీ పెళ్ళాన్ని. ఆర్యన్ భూమి ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. అంటే కావాలని నాతో ఆడుకోవాలని రమ్మన్నారా నన్ను? నీతో ఆడుకోవాలంటే ఇక్కడి వరకు రావనవసరం లేదు, కానీ నేను సూటిగా ఒక మాట అడుగుతాను చెప్పు అంది. ఓకే, సూటిగా సుత్తి లేకుండా చెప్తాను, అడుగు అన్నాడు. నువ్వు నిషాన్ లవ్ చేస్తున్నావు కదా? నేనా? లేదే. నిజం చెప్పు అర్జున్, తర్వాత ఏడ్చిన లాభం లేదు. ఏమైంది భూమి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నాకెందుకో నీ పైన డౌట్ వచ్చి అడిగాను. నువ్వు కాదు అంటే కార్తిక్ ప్రొసీడ్ అవుతాడు అంట. ఏంటి? అవును, నేను నిషాన్ లవ్ చేస్తున్నాను, తన్ని మార్చుకుంటాను అన్నాడు. నేను కూడా నీకంటే సీనియర్ ఒకడున్నాడు, వాడిని కనుక్కొని చెప్తానని చెప్పాను. బట్ నీకు ఇష్టం లేదన్నావుగా, నేను కార్తిక్ చెప్తాలే. అర్జున్ కోపంగా చూస్తాడు. ఏమైంది అర్జున్? నాకు నిషా కావాలి అన్నాడు. మరి ఇందాక వద్దన్నావు? అంటే అది ఆర్యని లవ్ చేసింది కదా, తను నేను లవ్ చేస్తున్నానంటే ఆర్యని ఏమైనా అడుగుంటాడేమో అని. ఒరేయ్, తను నన్ను లవ్ చేసింది అంతేకాని నేను కాదు అన్నాడు ఆర్యన్. అయినా ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది? ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేయడంలో తప్పులేదుగా. తన్ని రీచ్ అవ్వాలి అనుకునే మార్గంలోనే తప్పు ఉందో ఒప్పు ఉందో తెలుస్తుంది అన్నాడు అర్జున్. సరే మరి నీ లవ్ ఆ రూమ్లో ఉంది, వెళ్ళి మార్చుకో, మనం వెళ్దాం రా ఆర్యన్ అంది. ఎక్కడికి? ఎలా మార్చాలో కొంచెం చెప్పొచ్చు కదా అన్నాడు. ఓ అవునా, ఆగు, కార్తిక్ని పిలిపిస్తా, తను చేసి చూపిస్తాడు అంది. అమ్మో వద్దమ్మా తల్లి, నేనే ఎలాగోలా మార్చుకుంటాలే అన్నాడు. అది అలా రా దారికి, ఇకపో అంది. అర్జున్ టెన్షన్గా నిషా అన్న గదిలోకి వెళ్తాడు. ఏంటి ఇది, కార్తిక్ తన్ని ప్రేమించాడా అన్నాడు ఆర్యన్. అంత లేదు, కార్తిక్ తన్ని అసలు చూడనే లేదు. మరి అర్జున్ కలా ఎందుకు చెప్పావు? అలా చెప్పకపోతే వాడు ఓపెన్ అవ్వట్లేదు, అందుకే చెప్పా. సరే మరి మనం వెళ్దామా? యాష్ ఎదురు చూస్తూ ఉంటుంది. పదండి. ఆర్యన్ భూమి ఇంటికి చేరుకుంటారు. వీళ్ళు రాగానే యాష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరి కాలని చుట్టేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.